అత్యంత మహిమాన్వితమైన శ్రీ వైభవలక్ష్మీదేవి వ్రతకథను చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భాషించడానికి కారణమేమిటని ప్రశ్నించగా, దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి యందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ఆ వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషేనని విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మీ స్వరూపమైన ధనాన్ని ఈసడిస్తారో వాళ్ళేనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికిగుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభవాలతో తొలుతూగుతారు అని చెప్పాడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను, మహత్యాన్ని వివరంగా సెలవీయమని కోరగా తరుణేందుశేఖరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా వినమని చెప్పెను. వైభవలక్ష్మి ప్రాదుర్భావము. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకోమంది. భృగు ఆమెకు నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్యావసరాలపై నడుస్తోంది: శక్తి, యుక్తి, భుక్తి. మహామాయవైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అర్ధాంగిగా సేవింపబడుతోంది. నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా స్రష్ట అయిన బ్రహ్మతో మసలుతూ ఉంది. ఒక స్థితికారకమైన ఈ యొక్క వైభవ కళను నాకు కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు ఆమెను విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి గాను, దూర్వాసుడిచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతమైపోయింది. ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువుని ఆశ్రయించాడు. భార్యా విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునఃలక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించింది, లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీరసముద్రరాజ తనయ్యగా కూడా పేరు పొందింది. ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవంత అపచారం జరిగినా మన్నించదు. అందుకొక ఉదాహరణ చెప్తాను విను. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రైన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్ళి శివ బ్రహ్మలిరువురిని తిరస్కరించి వారిని శపించి చివరిగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీ నారాయణులిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గౌరవించనూ లేదు, మరియు ఆహ్వానించనూ లేదు. అందుకు ఆ ఋషి కోపించాడు. రమామాధవులిద్దరూ తనకు కూతురు, అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా భృగుని ఆరాధించి శాంతపరిచి పంపేశాడు. కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద, భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి
వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్వీయాభిమానం కోసం తన భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాగని భక్తులను మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తనని ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించేందుకే కోల్హాపురం వేంచేసింది. శీల, సుశీల, గుణశీల, విశాలల కథ. పార్వతి భక్త సులభ, అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలెన్ని చెప్పినా తనివి తెరువు. ఉదాహరణకు ఒక చెప్తాను విను. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాలలనే నలుగురి అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లల అదృష్టమా అన్నట్లు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం పెరిగి దైవచింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు. మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుందనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలాదూరేనన్నాడు. అందుకు ఆ తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలి అనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించిందంతా ఖర్చయిపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడతను. అతని దరిద్రం అతని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దప్పులతో అల్లాడిపోసాగింది. రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయమేమీ లేదన్నాడు. అందుకు కినిసిందా ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయ తప్పగానే అతడిలో గల సద్బుద్ధి నశించింది. దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరిన ధనమీయకపోతే అతన్ని నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనని కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తమ్మన్నాడు. రాజభటులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం? అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహమని అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వగైరాలు మానేశాడు. అతడి తలపొగురు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే, కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడిన దాంతో సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వ్యసనాల పాలైనాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిల్లో కూరుకుపోయాడు. కణకణంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ క్షణక్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలవవు కదా. ఆ కారణంగా అతడు దరిద్రుడైనాడు. వ్యసనపరంగా అప్పుల పాలైనాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. అయితే ఎంత అవ్యాజానుగ్రహం గల తల్లైనా దేన్ని నిర్వాజ్యంగా ప్రసాదించదు కదా. అందుకే ఒకనాడు నలుగురు సోదరీమణులు కలిసి తనని ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో పలకరించి ఇలా చెప్పింది: పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికై
మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెళ్ళు అత్యంత ఆనందాతిరేక హృదయులై, అయితే అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ప్రస్తుతం మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం కదా, ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధస్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు ఆచరించే వాళ్ళు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాడు మర్నాడొచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుచి శుభ్రతాలతో తీర్చిదిద్దుకుని తలంటుకుని, అమ్మా వైభవలక్ష్మి తల్లి, ఈ రోజు మొదలగు ఇన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు నీ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తిరాలవై నా వాంఛలు నెరవేర్చమని నమస్కరించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం. యత్రాభ్యాగత దాసమాన చరణం ప్రక్షాళనం భోజనం సత్సేవాసితు దేవతార్చన విధి సత్యం గవాం పాలనం ధన్యానామసి సంగ్రహాన్ సకలహశ్చత్తాత్తు రూపప్రియ దృష్టిం ప్రసార వసామి తత్రస్తదేతరః నిష్ఫలాః అని ఆ వైభవలక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. అంటే ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసులు వలె ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకుని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి తదనంతరము సయ్యాపాద సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చింపబడుతుంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతూ ఉంటాయో, ఏ ఇంట ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇళ్లలో నేను సుస్థిరంగా ఉంటానని అర్థము. కాబట్టి సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నెరిపి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలసంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కానీ లేదా 4 మామిడి రబ్బలు కానీ ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను దాని మీద ఒక రవికెలు గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణాన్నైనా ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో ధూపం వెయ్యాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను కూడా ఉంచి పూజించవచ్చును. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారలను కూడా నివేదించవచ్చును. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు వెండి రాగి రూపాయి నాణాన్ని భద్రపరచాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదల్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోనూ, అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదళ్లలోనూ పోయాలి. కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులవుతారు, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలు తీరుతాయని ముగించిందా వృద్ధమాత. తక్షణమే ఆ అక్కా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతులను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మొదటి శుక్రవారమే వ్రతాన్ని ఆచరించారు.
నలుగురు కడు పేదవారవడం వల్ల నలుగురు కూడా రాగి కలశాన్నే వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంటనున్న వెండి నాణాన్ని వేసి వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెరును తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంగత భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యానికి గుర్తింపబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అంతఃపూర్వమే లబ్ధప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్నే ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గతనేరాలన్నీ మన్నింపబడి దళపతిగా నియమింపబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం కూడా బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని సాధించింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు అమ్మవారి కరుణ ప్రసారం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాలన్నిటినీ మానుకున్నాడు. తన భార్యాపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వల్ల ఆమె సంతుష్టురాలవునుగాక. శీల, సుశీల, గుణశీల, విశాలల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మనలను కూడా రక్షించుగాక. ఏవం శ్రీ వైభవలక్ష్మీ వ్రతకథా సంపూర్ణ.